భద్రాచలంలో శ్రీరామనవమి కళ్యాణం తర్వాత 15 రోజులకు భద్రాచల తలంబ్రాలతో కళ్యాణవడం ఆనాటి నుండి వస్తున్న సాంప్రదాయం. గత 3 సంవత్సరాల నుండి గజ్వేల్లోని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు ముత్యాల తలంబ్రాలు, గోటి తలంబ్రాలు అందించి రామభక్తిని చాటుకుంటున్నాడు. శనివారం జరిగే సీతారాముల కళ్యాణానికి గజ్వేల్ ఏసీపీ నర్సులు చేతుల మీదుగా రామాలయం అధ్యక్షులు కాల్వ శ్రీధర్కు 11 కిలోల ముత్యాల తలంబ్రాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ 500 ఏండ్ల చరిత్ర కలిగిన గజ్వేల్ రామాలయానికి రామకోటి రామరాజు దంపతులు తలంబ్రాలు భద్రాచలం నుండి తీసుకొచ్చి అందించి నాటి చరిత్రను సువర్ణక్షరాలతో లిఖించారన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి తలంబ్రాల దీక్ష అద్భుతంగా నిర్వహించారన్నారు. తలంబ్రాలను దేవాలయం చుట్టూ బాజా భజంత్రిలతో భగన్నామ స్మరణతో ఊరేగింపు తీసి దేవాలయంలో అందజేశారు. గజ్వేల్ సీఐ రవికుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, సామాజిక సమరసత రాష్ట్ర అధ్యక్షులు నరేష్ బాబు, ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. సీతారామ కళ్యాణోత్సవంలో షెడ్యూల్ వాళ్ళకి అప్పగించడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణోత్సవం సాయపడింది. ఈ గజరాతి నుంచి నిర్మించిన తరంగాలతో పాటు 3 తరంగాలలో సంగమించి ఈరోజు కళ్యాణం నిర్వహిస్తుంటాం. నిరంతరం రామకోటి రామరాజు గారు 3 తరంగాలు సేకరించి గజరాతి కళ్యాణంలో ఇప్పటికీ నిరంతరం రామసేవలో ఉంటున్నాము. ఈ రోజు కూడా జరిగే కార్యక్రమం విజయవంతంగా జరగాలని ఆలయ కమిటీ సహకారం మరియు చాలా మంది పాల్గొనాలని రోజు కార్యక్రమాన్ని ఆహ్వానించాలని ధన్యవాదాలు.